హలో నమస్తే ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో ఒక పిచ్చి ఐడియాలు వస్తుంటాయి కదా నాలాగా. అయితే నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఈ బిస్కెట్ ఐస్ క్రీమ్ వచ్చిందనమాట. అది హ్యాపీ హ్యాపీ బిస్కెట్. మా బాబు ఇష్టంగా కొంచెం తింటాడనమాట అప్పుడప్పుడు. అందుకని దీంట్లో చాకో చిప్స్ ఉంటాయి కదా, అందుకని మంచిగా తింటాడని తెప్పించి ఉంచుతాను. ఎలాగో ఉన్నాయి కదా, ఎలాగో చూశాను కదా అని ఇదైతే ట్రై చేస్తున్నాను. ఏం లేదు, ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు చిన్న పిప్పులాగా అంటే ఒక 4 యాంగిల్స్ కట్ చేసుకొని పెట్టేసుకోవడమే పక్కన. దాన్ని ఏమో ఒక సైడ్లో పెట్టుకొని ఒక కళాయిలోకి 200 ml గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 గ్లాసెస్ పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అవి బాగా మరిగాక ఎలా అంటే ఒక పొంగు రానిస్తే సరిపోతుంది అని అనమాట. కొంచెం కలుపుతూ ఉండండి, ఎందుకంటే అంటుకుపోతుంది అనమాట. ఇవి వేసేయడమే. వేయగానే పాలలో బిస్కెట్ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, కరిగిపోయినట్టు అయిపోతుంది కదా, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఆ సాఫ్ట్గా అయినప్పుడే కొంచెం ఈ విస్కర్తో దీన్ని ఇలా ఇలా కొంచెం స్మాష్ చేసేసి అది కొంచెం థిక్గా అయిపోయే వరకు కొంచెం మంచిగా చిన్న మంటలో స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవడమే. కింద అంటేస్తుంది చూసుకోండి, గెరిటికి కూడా ఇంత అంటుతుంది చూసుకోండి. అదే దాంట్లోకి ఒక 3-4 షుగర్ అయితే వేసుకోండి. స్పూన్సే అనమాట, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ బిస్కెట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. కొంచెం ఈజీగా అయిపోతుంది ఈ ఐస్ క్రీమ్ అని అనిపించింది. అందుకే వెంటనే నాలా చూడంగానే చేసేసేయాలి, లేదంటే ఐటమ్స్ లేకపోయినా వెళ్ళి తెచ్చుకొని మరీ చేసేసేయాలి అనే పిచ్చి ఎంతమందికి ఉంది నాకైతే కామెంట్లో చెప్పండి. అలా అయిందాన్ని కొంచెం చల్లగా అవుతుంది, కొంచెం ముద్దలాగా అవుతుంది. డోంట్ వరీ, కొంచెం కావాలంటే కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం చాక్లెట్ స్కూప్ అనేది వేసాను అనమాట. అది మిక్సీ చేసుకుంటే కొంచెం లిక్విడ్గానే అయిపోతుంది అనమాట. మీకు ఇంకా తిక్కగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోండి. మీరు ఏ ఐస్ క్రీమ్ దేంట్లో అయితే వేయాలనుకుంటున్నారో దాంట్లో వేసేసేయండి. వేసేసి నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టేసేయండి. ఒక 3 దీంట్లో పెట్టేస్తే మంచిగా మూత పెట్టేస్తే అవుతుంది. మళ్ళీ ఆ మూత పెట్టేసేదాన్ని మళ్ళీ ఓ 2 అవర్స్ తర్వాత తీసి మళ్ళీ ఏదైతే మిక్సీ జార్లో మనం ఇందాక గ్రైండ్ చేసామో మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని దాన్ని మళ్ళీ ఒక బాక్స్లోకి వేసుకొని మంచిగా ఇచ్చేసుకోవడమే. ఇక్కడ చూసారా, నేను సెకండ్ టైం తీసేసరికి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కొంచెం బాగుంది. అప్పటికి కొంచెం టేస్ట్ చేసాం అనుకోండి. ఇలా మళ్ళీ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయడమే అనమాట. దీని మీదకి నేను కొంచెం గార్నిష్ ఏదైనా చేద్దామని అనిపించి నా దగ్గర చాక్లెట్ ఉంది, చాక్లెట్నే కొంచెం మెల్ట్ చేసి దాని మీద వేసేసాను అనమాట. దానివల్ల ఏంటంటే చూస్తే బాగుంటుంది. మనం విస్కర్తో దేంతో తీసినా మంచిగా లుక్ బాగుంటుంది ఐస్ క్రీమ్ తిన్నప్పుడు అని అనిపించింది. అందుకనే నేను దాని మీదకైతే చాక్లెట్ సిరప్ అయితే ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసా. నా పిచ్చి గీతలు చూసి ఎవరు భయపడొద్దు, నార్మల్గా వేసేద్దాం అనుకున్నా అదేమో వేరేలాగా అయిపోయింది అనమాట. ఎలా ఉన్నా పర్లేదుగా, ఇంట్లోకేగా, హోమ్ మేడేగా అని ఒక చిన్న దీంతో అయితే నేను అలా వేసేసి మళ్ళీ దాన్ని ఫ్రీజర్లో పెట్టేశాను. ఫ్రీజర్లో కూడా ఎంత టైం పెట్టాలంటే ఈరోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు పెట్టుకుంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. అంటే మనం ఏదో స్కూప్తో తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని వేసుకుంటామంటే అలా కాదు, ఎందుకంటే ఇది బిస్కెట్ది కదా. మనం అది మొత్తం ఒక బౌల్లో నుంచి సపరేట్ చేసేసి చూడండి, నేను ఫ్రీజర్ నుంచి తీసాక చూపిస్తున్నా. ఇక్కడ కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట, మన వేలు కూడా పట్టదు, అలా అయిపోతుంది. మనం స్కూప్తో తీసుకుంటే అవ్వదు. నార్మల్గా మీరు ఆ బౌల్లో నుంచి అది సపరేట్ చేసేసి అంటే ఒక ప్లేట్లోకో దేంట్లోకో వేసేసి పీసెస్లా కట్ చేసుకొని బౌల్లో అయితే సర్వ్ చేసుకోవడమే. ఐస్ క్రీమ్ అంత ఎమ్మీగా అయితే ఉండదు, కానీ బిస్కెట్ పాలలో వేసుకొని తిని కొంచెం ఫ్రీజర్లో పెట్టుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతే వీడియో. బాయ్ బాయ్.